టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న చంద్రబాబు ఆశ అడియాస అవుతుందన్నారు. దేశాన్ని మార్చడం రాహుల్ గాంధీకి చేత కాదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశతోనే చంద్రబాబు రాహుల్ వెంటపడుతున్నారన్న జేసీ రైల్వే జోన్ వల్ల ఏపీకి లాభం లేదన్నారు. తెలుసో తెలియకో తెలుగుదేశం పార్టీ రైల్వే జోన్ డిమాండ్ చేస్తుందన్న ఆయన దాని ద్వారా పెద్ద బిల్డింగ్ 10 మంది గుమస్తాలు పెరుగుతారని ఎద్దేవా చేశారు. జేసీ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గోపీకృష్ణ, ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఈ రోజు ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ దీక్షకు టీడీపీ ఎంపీలో సంఘీభావం తెలపడం. 150 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీని కేవలం కొడుకును ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఖండించి ముక్కలు చేసి ఆవిడ ముక్కలైపోయింది. కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేటువంటి మాట ఇంకొక 20 నుంచి 50 సంవత్సరాల వరకు వినపడదు. ఈ సోనియా పోవాలా, ఈ రాహుల్ పోవాలా, వీరి వంశం పోయి మరొక కొత్త వాళ్ళు ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని దశ మారుస్తారేమో కానీ వీళ్ళ చేత కాదు మార్చలేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఉరుకును పరుగులు తీస్తున్నారు. ఎట్లాగైనా సరే అతన్ని ప్రధానమంత్రి చేయాలి. నా అభిప్రాయంలో అది కూడా అడియాస అవుతుందేమో నాకు అన్నది. ఎందుకు ఈయన ఉరుకులు పరుగులు తీస్తున్నారంటే ప్రత్యేక హోదా అనేటువంటి ఇస్తారని ఒక ఆశ పెట్టారు మా చంద్రబాబు నాయుడు గారు. మానవుడు ఆశాజీవి, మంచి జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఎంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా ఇవాళ అతన్ని సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరికీ ఏం పొద్దుపోతాయా రాత్రి మొదలు వైజాగ్ జోన్ రైల్వే జోన్ కావాలి. దాని అమ్మ కడుపు కాల రైల్వే జోన్ వస్తే ఇంకో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్, ఒక 10 మంది గుమస్తాలు పెరుగుతారు. దానివల్ల వీళ్లకు లాభం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు. తెలుసో తెలియకనో మేము జోన్ కావాలన్నా ఏంటి నీకు ఉద్యోగం ఉంటే సెంట్రలైజేషన్. జేసీ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ఈరోజు టీడీపీ ఎంపీలో జంతర్ మంతర్ వద్ద మాగంటి బాబు చేపట్టిన దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. ఆయన 60వ జన్మదిన సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని ముఖ్యంగా ఏలూరు నుంచి సర్పంచ్లు అలాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలు హాజరు కావడం జరిగింది. అయితే ఇదే ధర్నాకు జేసీ దివాకర్ రెడ్డి కూడా సంఘీభావం తెలిపేందుకు అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఏపీకి సంబంధించిన అంశాలపైన కేంద్రం దున్నపోతుపై వర్షం పడినట్లుగా కేంద్రం తీరుంది అని చెప్పి ఆయన కేంద్ర తీరును విమర్శించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కేవలం ప్రధాని చేసేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఒక్క ఆశతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ వెళ్తుంది. కానీ ఆయనకి దేశాన్ని మార్చే శక్తి లేదు అన్న వ్యాఖ్యల్ని జేసీ దివాకర్ రెడ్డి చేయడం జరిగింది. అలాగే రైల్వే జోన్ అంశానికి సంబంధించి కూడా రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు, తెలుసో తెలియకో టీడీపీ రైల్వే జోన్ అడుగుతుంది. కానీ ఒకవేళ రైల్వే జోన్ వచ్చినా పెద్ద ఉపయోగం లేదు. ఒక 15,000 కోట్లతో ఒక భవనం వస్తుంది, అలాగే కొంతమంది గుమాస్తాలు అక్కడ పనిచేయడానికి వస్తారు, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే కేంద్రం ఇవ్వాలనుకున్న ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రానికి అది అంత సాధ్యం కాకపోయే విషయం కూడా కాదు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఇప్పుడు రైల్వే జోన్ కానీ విభజన హామీలను అమలు పరచడం లేదు అని చెప్పి కేంద్రం తీరును కూడా దుయ్యబట్టడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా నైతిక విలువలు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. అటువంటి పార్టీకి ఇప్పుడు ముఖ్యంగా మళ్ళీ తిరిగి ఏపీలో జీవం పోసుకోవాలంటే మళ్ళీ 20-25 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు అలాంటి పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. ఖచ్చితంగా సోనియా గాంధీ తన కొడుకును ప్రధాని చేసేందుకే గతంలో రాష్ట్రాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఒక ఆశతో మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అలాగే వచ్చే కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా
దేశం మారుతుంది, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న అంశాలకు సంబంధించి మాత్రం ఆయన ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు రైల్వే జోన్ విషయంలో కానీ అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు వెళ్ళడం వల్ల ముఖ్యంగా ప్రధానంగా ఏదో రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా నెరవేరుతాయన్న ఆశతో మాత్రమే ఈయన వెళ్తున్నారు. కానీ అవేవి నెరవేరే అంశాలుగా మాత్రం తనకు కనిపించడం లేదని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ గోపికృష్ణ.